ఏపీలో కూటమి నేతల మధ్య కొట్లాట్లు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య మనస్పర్ధలు బయటపడుతున్నాయి. అవి కాస్త దాడులకు దారితీస్తున్నాయి. నిన్న సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఫైట్ జరిగింది. ధర్మవరానికి చెందిన మైనార్టీ నేత జమీన్ మంత్రి సత్యకుమార్ సమీక్షల్లో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జమీన్ బీజేపీలో చేరటం ఇష్టం లేని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులు అతని ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఈ రెండు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరస్పర దాడుల్లో కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ రెండు వర్గాలను చెదరగొట్టారు. సరే రైట్, చూస్తున్నాం విజువల్స్లో. నిజంగా పోలీసుల పరిస్థితి ఏంటి అనేది అక్కడ కనిపిస్తోంది. అక్కడ ఒక పోలీసు ఉన్నాడు అనేది కూడా ఏ మాత్రం పట్టించుకొని ఈ రెండు మోకలు ఎలాంటి దాడులు చేసుకుంటున్నాయో మనకి విజువల్స్లో కనిపిస్తోంది. మొత్తానికి టీడీపీ అలాగే బీజేపీ శ్రేణుల మధ్య మొదలైన ఈ మనస్పర్ధలు ప్రస్తుతం దాడుల వరకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరాలి అనుకున్న టీడీపీ వ్యక్తిపై పరిటాల శ్రీరామ్ వర్గీయుల దాడి ఇక్కడ మనకి విజువల్స్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒకే కూటమిలో ఉన్న రెండు నాయకుల, కార్యకర్తల మధ్య జరుగుతున్న ఈ కొట్లాటలు, కూటమిలో ఏ మేరకు సత్సంబంధాలు ఉన్నాయి, సో ఈ ముగ్గురి పార్టీల నేతల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనేది ఈ గొడవ మరొకసారి తెరపైకి తెస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటన తాలూకు విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం, పరస్పర దాడులకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్లు, బైక్లే కాదు, ఇరు వర్గాలు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు అడ్డుకుంటున్న పోలీసుని లెక్క చేయని పరిస్థితి, ఏ రకంగా దాడులకు తెగబడుతున్నారో మనం చూస్తున్నాం. ఇనుప రాడ్లు అలాగే కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. రిపబ్లిక్ డే రోజు జెండాల సాక్షిగా కూడా మనకి దాడులు జరుగుతున్నాయి. ఒకే కూటమికి చెందిన ఈ మూడు పార్టీల్లో పరస్పరం ఈ విభేదాలు బయటపడుతున్న పరిస్థితి తరచూ మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ధర్మవరంలో, సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరుగుతున్న ఈ భీకర దాడిని కూడా మనకి విజువల్స్లో మనం చూడొచ్చు స్క్రీన్ మీద. కూటమిలో కొట్లాటలు ఈ రకమైన దాడులకు దారితీస్తూ ఉన్నాయి.